గద్వాల జిల్లా భూభారతి సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత సరితను స్టేజ్పైకి పిలవకపోవడంతో గొడవ మొదలైంది. దీంతో సరిత వర్గీయులు నిరసనకు దిగారు. సరిత వర్గీయులు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. గొడవతో మల్లు రవి, సంపత్ కుమార్ స్టేజ్పైకి వెళ్లలేదు. గద్వాల జిల్లా భూభారతి సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత సరితను స్టేజ్ పైకి పిలవకపోవడంతో గొడవ మొదలైంది. దీంతో సరిత వర్గీయులు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు. హరిశంకర్, ప్రస్తుతం కొనసాగుతోందా సదస్సు కొనసాగుతుందా? అసలు ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు ఇరువర్గ నేతలు? మండలంలో భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కూడా ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సరిత తిరుపతితో పాటు అదేవిధంగా గద్వాల శాసనసభ్యులైనటువంటి పన్న కృష్ణమోహన్ కూడా హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేని పైకి పిలిచిన తర్వాత సరిత తిరుపతి కూడా పైకి పిలవాలి, ఇది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న సరిత తిరుపతి కూడా పైకి పిలవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఆమె కార్యకర్తలు అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఇటువంటి సంఘటనలో సరిత తిరుపతిని పైకి పిలిచే అవకాశం లేనందు నేపథ్యంలోనే వాళ్ళంతా ప్రోటోకాల్ ప్రకారమే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే అక్కడ ఉన్న సరిత తిరుపతికి సంబంధించిన వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు కూడా కడగ చేసుకుని వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా చేసుకున్నారు. గత కొంతకాలంగా ఏదైతే ఇటు గద్వాల నియోజకవర్గంలో ఇటు సరిత మరియు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే వర్గాల ఆధిపత్య కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే గతంలో చూసినట్లయితే ఆమె డిప్యూటీ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2018 ఎన్నికల అనంతరం కూడా ఈ యొక్క ప్రోటోకాల్ సమస్య కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆమె డిప్యూటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఈయన ఎమ్మెల్యే కలిసి మరోసారి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా మొదటి నుంచి కూడా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోసారి ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గద్వాల కాదవుతున్న ప్రోటోకాల్ విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రతిసారి కూడా మంత్రులు గద్వాల జిల్లాకు రావాలంటే ఒక ఎంత ఇబ్బందికర పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ ను కూడా అదేవిధంగా పైకి పిలువకునే నేపథ్యంలోనే మల్లు రవితో పాటు అక్కడ ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా కిందనే కూర్చోవడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత శాసనసభ్యులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కలగ చేసుకొని ఏదైతే గద్వాల్ నాగర్ కర్నూలు ఎంపీ అయినటువంటి మల్లు రవిని పైకి పిలవడంతో కూడా ఒకసారిగా ఉచిత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి. మొత్తంగా పోలీసులు మరియు సరిత తిరుపతి వర్గాల మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో కూడా వాగ్వాదం చోటుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు ఎప్పుడైనా సరే గద్వాల నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలంటే మాత్రం ఈ ప్రోటోకాల్ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. సతీష్, థ్యాంక్ యూ హరిశంకర్.